మామూలుగా ఏ ఎంఆర్ఓ అయినా డాక్టర్లు ఇచ్చిన డెత్ సర్టిఫికేట్ చూపిస్తేనే భూమిని వాళ్ళ ఇంటోళ్ళ మీదకి ఎక్కిస్తారు. అది కూడా చచ్చిపోయిండా బతుకుండా అనే ముచ్చట్లన్నీ అరుచుకొని. కానీ సిద్దిపేట జిల్లా కొండపాక ఎంఆర్ఓ మాత్రం చచ్చిపోయినోళ్ళదే కాదు, ఏకంగా బతుకున్న మనిషి చచ్చిపోయిండని వేరేటోళ్ళ పేరు మీదకి ఎక్కిచ్చిండట. మరి ఆ కథ ఏందో పూరాగా అరుచుకుందాం పారు. గిరికల కుర్చీల కూసోని ప్రజావాణి కార్యానికి వచ్చిండు చూడు. ఈ పెద్ద మనిషిదే గీ ముచ్చట. పేరు వడ్డ మల్లయ్య. ఊరు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం. అయితే ఈయన పేరు మల్లయ్యనే. వీళ్ళ అన్న కొడుకు పేరు సుతా మల్లయ్యనట. కాకపోతే ఈయన బతికుండు, ఆయన చచ్చిపోయిండట. ఇగో గీడనే వచ్చి పడ్డది అసలు చిక్కు. చచ్చిపోయింది ఒగలైతే ఈ మల్లయ్యనే చచ్చిపోయిండు అని తప్పుడు కాగితాలు పుట్టించారట వాళ్ళ పాలోళ్ళు. మరి బతుకున్న మనిషిని చచ్చిపోయిండని కాగితం ఇచ్చినాక ఆ పుణ్యాత్ముడు ఎవడో గాని సీదా దాన్ని పట్టుకొని కొండపాక ఎంఆర్ఓ ఆఫీస్కు పోయిరట వాళ్ళు. సార్ మా నాయన చచ్చిపోయిండు, ఆయన పేరు మీద ఉన్న భూమి మా పేరు మీద కావాలని చెప్పంగానే గా పనిగల్ల ఎంఆర్ఓ వెనక ముందు చూడకుండా దన్న ఫౌతి వాళ్ళ పేరు మీదకి చేసినట. మరట్లా దొంగతనంగా పట్ట చేసినందుకు ఎంఆర్ఓకి ఎంత ముట్టిందో ఏం పడో గాని సీన్ కట్ చేస్తే మల్లయ్య పోయి నా భూమి నాకు కాకుండా చేస్తుర్రు, జరగా దొంగతనంగా పట్టా చేసుకున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోరి సారు అని పోలీస్ టౌన్లో ఎంఆర్ఓ ఆఫీసులో ఏడ ఫిర్యాదు చేసినా సూత చేస్తాం చూస్తామని బొంకుడే తప్ప పట్టా చేసుకున్న వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకోలే. అందుకే మీరన్నా న్యాయం చేయరు అని చెప్పి ప్రజావాణిలో ఫిర్యాదు చేసిండు వాళ్ళ కొడుకు. మా నాన్న జేసతో తీసి మా జాగా రిసీజన్ చేసుకున్నారు. చనిపోయినని డెత్ సర్టిఫికేట్ తీసి వేరే ఒకటే ఉండే వల్ల మా ఆమలే అనుకొని ఈ మళ్ళీ డెత్ సర్టిఫికేట్ తీసి భూమి రిసీజన్ చేసుకున్నారు. 10 గుంటల భూమి. చూడు రే ఎంఆర్ఓ ఎంత పనిమంతులుండో. అయినా కొందరు ఎంఆర్ఓల పనితనం మస్తు గొప్ప ఉంటది. నియతగా పని చేయమని వచ్చిన వాళ్ళకేమో పని చేస్తానికి చేతులు రావు. అదే గిట్లా లచ్చమక్కలు ఇచ్చి పట్ట చేయమంటే మాత్రం ఎగేసుకొని చేస్తారు. ఇదేనా సార్ మీ పనితీరు అని అరుచుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. అన్నట్లు సర్వే నెంబర్ 383 ఎకరం 10 గుంటలు దొంగతనంగా పట్ట చేసుకురాట. మరి వీళ్ళ భూమిని వీళ్ళకి ఎప్పుడు ఇస్తారో ఎట్లు ఇస్తారో చూడాలిగా.